Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. రాజధాని దిక్సూచి, ప్రగతికి గైడింగ్ ఫోర్స్. వరల్డ్ క్లాస్ సిటీలో ఒకటిగా నిలపాలనే ఆకాంక్ష అమరావతికి బీజం. రాజధాని డిజైన్లలో ఎక్కువగా ఆకట్టుకునేది అసెంబ్లీ డిజైన్. ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ శిల్పి నార్మన్ ఫోస్టర్ కి చెందిన ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్ సంస్థ ఈ ప్లాన్ రూపొందించింది. ప్రపంచంలోనే చాలా అరుదుగా కనిపించే ఆకారంతో నార్మన్ ఫోస్టర్ సంస్థ దీనికి రూపకల్పన చేసింది. అసెంబ్లీ నిర్మాణం ఓ ఛాలెంజ్. నార్మన్ ఫోస్టర్ ఛాలెంజింగ్ డిజైన్ సాకారం కావాలంటే పునాదిలోనే అసలు బలం. ఈ అసెంబ్లీ కోసం 13 అడుగుల లోతులో భారీ రాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. కృష్ణా నదిని ఆనుకుని ఉన్న అమరావతిని బ్లూ సిటీగా మలచడంలో నార్మన్ ఫోస్టర్ డిజైన్స్ చాలా ప్రత్యేకం. అసెంబ్లీ బిల్డింగ్ చుట్టూ నది ప్రవహించేలా డిజైన్ చేశారు. అమరావతి అసెంబ్లీ బిల్డింగ్ ఓ వాచ్ టవర్. బిల్డింగ్ ప్లాన్లోనే స్పైరల్ ర్యాంప్, వీవింగ్ గ్యాలరీ, కల్చరల్ మ్యూజియంని డిజైన్ చేశారు. అసెంబ్లీ బిల్డింగ్కి 250 మీటర్ల ఎత్తైన కోనికల్ రూఫ్తో పాటు వెడల్పాటి ఓవర్ హ్యాంగింగ్ కనోపీ అట్రాక్టివ్ వ్యూ అందిస్తోంది. ఏపీ అసెంబ్లీ భవనాన్ని అమరావతి ప్రభుత్వ భవన సముదాయంలోని సూపర్ బ్లాక్ ఈలో నిర్మిస్తున్నారు. మొత్తంగా 103.76 ఎకరాల్లో 11,21,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థల నిర్మాణం జరుగుతోంది. ఈ బిల్డింగ్ లో ఒక బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 3 అంతస్తులు నిర్మిస్తారు. శాసనసభ, శాసన మండలి, సెంట్రల్ హాల్, లాబీ, గ్యాలరీ, మ్యూజియం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. పైన ఎత్తైన శిఖరం నుంచి అమరావతి నగరాన్ని చూసేలా వ్యూ పాయింట్ డిజైన్ చేశారు. 2018లో నిర్మాణం ప్రారంభించగా 72 గంటల్లో దేశంలోనే అత్యంత భారీ రాఫ్ట్ ఫౌండేషన్ వేసి రికార్డు సృష్టించారు. 2019 ఏపీ ఎన్నికలు టీడీపీకే కాదు అమరావతికి కూడా షాక్ ఇచ్చాయి. అంత గ్రాఫిక్స్ అంటూ ఎగతాళి చేసి అభివృద్ధిని అటకెక్కించింది వైసీపీ ప్రభుత్వం. ఫలితంగా ఏకంగా 5 ఏళ్లు రాష్ట్ర రాజధాని నీటిపాలైంది. తాజాగా కూటమి ప్రభుత్వం అమరావతి పనుల్ని పునః ప్రారంభించింది. నీట మునిగిన రాఫ్ట్ ఫౌండేషన్ సైతం దృఢంగా ఉందన్న చెన్నై ఐఐటి నిపుణుల రిపోర్టుతో అసెంబ్లీ పనుల టెండర్లు పిలిచింది ఏపీ సిఆర్డీఏ. 5 ఏళ్ల జాప్యం ఫలితంగా సవరించిన అంచనాలతో 768 కోట్లతో ఈ భవన నిర్మాణం జరగనుంది. బిల్డింగ్ డిజైన్ విభిన్నంగా ఉండడంతో కాంట్రాక్ట్ కంపెనీల కోరిక మేరకు ఫోస్టర్స్ సంస్థతో ఇటీవల సిఆర్డీఏ ఒక వర్క్షాప్ కూడా నిర్వహించింది. బిల్డింగ్ ఆకృతులు, నిర్మాణ శైలిపై వారికి అవగాహన కల్పించింది. వచ్చే 3 ఏళ్లలో ఈ పనులు పూర్తయితే ఫ్రాన్స్లో ఈఫిల్ టవర్, కెనడాలో సిఎన్ టవర్, ఇటలీలో పిజా టవర్, మలేషియాలో పెట్రోనాస్ టవర్, ఇలా ఒక ఐకానిక్ టవర్గా అమరావతి మారబోతోంది.